హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఫ్రెండ్స్, జావాస్క్రిప్ట్లో మనకి ఇటరేషన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం ఫ్రెండ్స్. బేసిక్గా ఇటరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు లూప్స్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా కానీ కొంత డేటాని మనం అరౌండ్ ఒక సెట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు ఇటరేషన్ కోసం మనం యూస్ చేసే థింగ్స్ ఏమంటే లైక్ ఫర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం అనమాట. బాగా అయితే మనం ఫర్ లూప్ని అయితే యూస్ చేసుకొని లూప్స్ చేసుకుంటాం. సో ఫర్ లూప్ అనేది మనకి ఆల్రెడీ తెలిసింది, మోస్ట్ ఆఫ్ మ్యాక్సిమం అందరికైతే తెలిసే ఉంటుంది. లైక్ ఇందులో మనకి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ ఉంటుంది, సమ్ కండిషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం, అండ్ సమ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇట్లా 3 ఎక్స్ప్రెషన్స్ అయితే ఉంటాయి అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కోడింగ్ అనేది రాస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనమైతే ఇది చేస్తూ ఉంటారనమాట. లైక్ హూ ఎవర్ వర్కింగ్ ఫ్రంట్ ఎండ్లో చేసేటప్పుడు మనం ఆర్ఎల్స్ ఇది కూడా కాదనుకుంటే మనం ఫర్ ఈచ్ అని చెప్పేసి ఇది కూడా రాస్తుంటాం. ఇది కలెక్షన్, హోల్ కలెక్షన్గా మనం పాయింట్అవుట్ చేసుకుంటున్నప్పుడు లోపల మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే రాస్తూ ఉంటాము, కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇది కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో అదర్ దాన్ దట్ మనకి ఇవి కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి ఎక్మాస్క్రిప్ట్ నుంచి మనకైతే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నన్ను కొన్ని ఇంటర్వ్యూలో ఫేస్ చేయడం జరిగిందనమాట. సో వాటిల్లో ఏంటంటే మనకి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ వర్షన్ ఏదైనా నాకు ప్రాపర్గా తెలియదు, లైక్ 5 or 6 ఉంది, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ అందులో నేను ఫేస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే లైక్ ఫర్ ఆఫ్ అని ఒకటి, ఇంకొకటి ఫర్ ఇన్. సో ఈ టర్మ్స్ కూడా నేనైతే వినలేదనమాట, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ దెమ్. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, జస్ట్ తెలుసుకుందాం వాట్ ఆర్ దీస్ అండ్ హౌ దీస్ ఆర్ గోయింగ్ టు బి వర్క్డ్ అవుట్ అండ్ హౌ అవి మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనేటైతే మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి కోసం నేను ఏం చేశానంటే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం 2 విండోస్ అయితే తీసుకున్నాను అనమాట. సో మనం ఇక్కడ డైరెక్ట్గా కన్సోల్లోనే మొత్తం రిజల్ట్ అయితే చూద్దాం, డిఫరెన్సెస్ ఏంటి ఇది అనేది. సో ఫస్ట్ నేను ఇక్కడ కన్సోల్లోకి వెళ్ళాను. సో ఇక్కడ కూడా మనం కన్సోల్కి వెళ్దాం. సో ఫస్ట్ బేసిక్గా మనకి ఏముంటుందంటే ఫ్రెండ్స్, ఏదో ఒక అరే కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. సో నేను ఇప్పుడు సింపుల్గా మూవ్ ఆన్ అవ్వడానికి జస్ట్ ఒక అరే అయితే తీసుకున్నాను అనమాట. సో వేర్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఏదో ఒక అరే అనుకుందాం, 1, 2, 3, 4, 5. సో ఇట్లా 5 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఏఆర్ఆర్ లోపల ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ ఇప్పుడు మనం ఫర్ ఇన్ అయితే యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫర్ ఏఆర్ఆర్ ఇన్, సారీ ఇక్కడ మనకి లెట్స్ థింక్ ఏదో ఒక వేరియబుల్ ఎక్స్ ఇన్ ఏఆర్ఆర్. సో ఫైన్, ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు దీని లోపల మనం జస్ట్ ఏం చేద్దాం అంటే ప్రింట్ అయితే చేద్దాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ని అయితే ప్రింట్ చేద్దాం ఒకసారి. ఎక్స్ని అయితే జస్ట్ మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఫైన్. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మనకి 0, 1, 2, 3, 4 వచ్చాయి. బికాస్ 0 అనేది నేను ఇక్కడ ఇవ్వలేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ బిహేవింగ్. అది ఏం తెస్తుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. 0 అనేది మనకు తెలిసింది ఏంటంటే లైక్ ఇండెక్సెస్ అనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఇన్ అనేది ఇండెక్సెస్ అన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోండి. ఐఎన్ టెన్స్ టు ఇండెక్స్లో కూడా ఐఎన్ ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఇన్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ది ఇండెక్స్ బేస్డ్ ఇటరేషన్ అనుకోండి. సో ఇండెక్స్ బేస్డ్ ఇటరేషన్. సో ఈ విధంగా మనం అయితే అనుకోవచ్చు అనమాట. లైక్ ఇట్స్ అన్ ఇండెక్స్ బేస్డ్ ఇటరేషన్. సో ఈ విధంగా అయితే అది ఇటరేట్ అవుతుంది అనమాట. సో లెట్స్ సీ. సో ఇటరేషన్ అండ్ ఇండెక్స్డ్ అంటే మళ్ళీ మనం వాల్యూ తెచ్చుకోలేము అంటే అట్లా ఉండదు అనమాట. మనం వాల్యూ తెచ్చుకోవచ్చు. సో జస్ట్ లైక్ మనకి ఇక్కడ ఎక్స్ అని పెట్టాం కదా. సో ఎక్స్లోకి ఇండెక్స్ కాబట్టి మన కంటెంట్ దీంట్లో ఉందంటే ఏఆర్ఆర్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు నాకు వాల్యూస్ కూడా వచ్చేస్తాయి అనమాట, 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా నేను లైక్ వాల్యూస్ని కూడా నేను తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన ఇన్తో బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే ఇట్ ప్రొవైడ్స్ అన్ ఇండెక్స్ అనమాట. సో లెట్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ థింగ్స్ మనం ఇప్పుడు ఈ విండో లోపల సంథింగ్ ఇలా ఇచ్చాను అనుకున్నాం. సో ఇప్పుడు ఈ విండోలో నేను ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ తీసేసి డైరెక్ట్గా నేను ఇప్పుడు ఆఫ్ అయితే పెడదాం ఒకసారి. సో నేను ఇప్పుడు ఇక్కడ
ఇన్ ప్లేస్లో ఆఫ్ అయితే సెట్ చేస్తున్నా ఫ్రెండ్స్, సో దట్ మనకి అర్థమవుతుంది. ఒకసారి రిజల్ట్ అయితే చూద్దాం. ఆఫ్ సెట్ చేస్తే నాకు ఇండెక్సెస్ వస్తున్నాయా, ఏం వస్తున్నాయి, ఏంటి అసలు వాల్యూస్ వస్తాయా రావా అనేది కూడా చూద్దాం. ఓకే, ఐఎమ్ గెటింగ్ ద వాల్యూస్. బట్ ఇక్కడ మీరు చూసారంటే 1 2 3 4 5 యాజ్ ఇట్ ఈస్ నాకు వాల్యూస్ అయితే ప్రింట్ అయిపోయాయి అనమాట. సో ఆఫ్ అనేది ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఈ డజంట్ ప్రొవైడ్ ది ఇండెక్స్ అనమాట. సో ఇదేంటంటే డైరెక్ట్గా ఇట్ వోంట్ ప్రొవైడ్ ది ఇండెక్సెస్. సో యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ వీటిలో మనం ఏంటంటే ఇటరేటర్స్ అని ఉంటున్నాం ఫ్రెండ్స్. సో ఏఆర్ఆర్ అనేది ఇక్కడ మీరు చూసినట్లే అరే అనేది స్ట్రైట్ ఫార్వర్డ్లో వీటిని మనం ఎట్లా ఉంటామంటే దీన్ని జావా స్క్రిప్ట్లో వీళ్ళు యూజ్ చేసే టర్మినాలజీ ఎట్లా ఉంటుందంటే మనం ఇటరేటర్స్ అని ఇట్లా అయితే పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు మనం ఒక కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ తీసుకొని దాంతో బిహేవియర్ ఎలా ఉంటుంది, సేమ్ ఇలానే ఉంటుంది. బట్ స్టిల్ ఒక ఆబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనం రియల్ టైంలో ఆబ్జెక్ట్స్తో వర్క్ చేస్తాం కాబట్టి ఆబ్జెక్ట్స్ని చూసి ఒకసారి వీ కెన్ కమ్ టు అన్ అండర్స్టాండ్. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. వేర్ obj1 ఈజ్ ఈక్వల్స్ టు అనుకుందాం. సో మీరు చూసారంటే ఆల్రెడీ నేమ్ ఏబీసీ, ఇక్కడ నేమ్ కాకుండా లైక్ శాలరీ అని పెట్టుకుంటాను నేను. ఇక్కడ శాలరీ సంథింగ్ లైక్ 2000. సో ఈ విధంగా అయితే ఉందనుకుందాం. సో ఇదే ఆబ్జెక్ట్ని ఇప్పుడు మనం బై యూజింగ్ ఫర్ ఇన్ తోటి అయితే ఫస్ట్ టెస్ట్ చేద్దాం. ఇన్తో మనకు కావాలి కాబట్టి వేర్ ఎక్స్ ఎన్ obj1. సో మనకి ఇక్కడ console.log of దట్ నేను డైరెక్ట్గా మనం ఇక్కడ ఎక్స్ అని టైప్ చేస్తే విల్ గెట్ ఓన్లీ ద ఇండెక్సెస్ అనేది మనకు తెలుసు, ఇండెక్సెస్ వస్తాయని. సో ఇక్కడ ఇండెక్సెస్ అంటే ఏంటి, ఏం ప్రింట్ అవుతాయి అనేటి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మనకి కీస్ వచ్చాయి అనమాట. సో నేమ్ శాలరీ ఈ రెండు కూడా మనకి కీస్, ఏబీసీ 2000 అనేవి వాల్యూస్. సో ఇప్పుడు మనకి వాల్యూస్ కూడా కావాలి అంటే హౌ కెన్ వీ గెట్ ది వాల్యూస్ అంటే వీ ఆల్రెడీ నో దట్ మనకి ఇక్కడ ఎక్స్ అనేది ఉంది కాబట్టి obj ఆఫ్ ఎక్స్ అనుకుంటే, సో obj ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఐ థింక్ మనకు కావాల్సిన వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను obj ఆఫ్ ఎక్స్, ఐ థింక్ obj ఈజ్ నాట్, సారీ ఇక్కడ ఎక్స్తో ఉంది కదా మర్చిపోయాను. obj1 యాక్చువల్లీ ఇక్కడ నేను obj1 పెట్టాలి ఫ్రెండ్స్. obj1 ఆఫ్ ఎక్స్ ఇక్కడ మీరు చూసారంటే ఏబీసీ 2000. సో నాకు వాల్యూస్ అనేవి ప్రింట్. సో ఈ విధంగా ఏంటంటే మనం ఆబ్జెక్ట్స్తో కూడా వర్క్ చేయొచ్చు. సో సేమ్ ఇదే ఆబ్జెక్ట్స్ తోటి ఇప్పుడు నేను మన ఏదైతే ఉందో ఆఫ్ తోటి నేను యూస్ చేయొచ్చా లేదనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఆబ్జెక్ట్ అయితే ఇక్కడ నేను ఇచ్చుకున్నాను obj2 అనుకుందాం, లెటెస్ట్ లైక్ దీన్ని obj2 అనుకున్నాను. ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ మన ఫర్ వేర్ సి ఇన్ obj2 ఇన్ కాదు, ఇప్పుడు మనకి కావాల్సింది ఆఫ్ కదా. సో ఆఫ్తో మనం టెస్ట్ చేసి చూద్దాం ఒకసారి. console.log of సి అనేది ఫస్ట్ అయితే ఒక సి అనేది ప్రింట్ చేసి చూద్దాం. సో మీరు అబ్జర్వ్ చేశారంటే obj2 ఈజ్ నాట్ ఇటరబుల్ అంటున్నారు. సో ఇదే ఫ్రెండ్స్ యాక్చువల్గా పాయింట్ ఏంటంటే ఇదే అనమాట మెయిన్ థింగ్. ఈ ఎర్రర్ మనకు అర్థమైంది అంటే obj2 ఈజ్ నాట్ ఇటరబుల్ అంటే, ఇటరబుల్స్ అంటే బేసిక్గా మనకి స్ట్రింగ్స్ వస్తాయి, అరేస్ వస్తాయి, ఈ విధంగా ఉంటుంది అనమాట. బట్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఆబ్జెక్ట్స్ని వీళ్ళు ఏమంటున్నారంటే ఇటరబుల్స్ కాదు అంటున్నారు. సో దీనికి ఏం కావాలి, ఎప్పుడైనా సరే ఆఫ్ అనేది ఇట్ విల్ వర్క్స్ ఓన్లీ ఫర్ ది ఇటరబుల్స్. సో ఈ పాయింట్ అయితే మనం నోట్ చేసుకోవాల్సి ఉందన్నమాట. సో ఫర్ ఆఫ్ అనేది వర్క్స్ ఫర్ ఇటరబుల్స్. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది తీసుకున్నట్లయితే వర్క్స్ ఫర్ ఇటరబుల్స్ ఆర్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ అనుకుందాం. సో ఈ విధంగా వర్కింగ్ బిహేవియర్ అనేది ఫర్ ఆఫ్కి ఫర్ ఇన్కి అయితే ఈ విధంగా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ రెండింటికి దీనికి మనం ఒక చిన్న డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇంకొక డిఫరెన్స్ అయితే చూద్దాము. సో బేసిక్గా మనం లూప్ రాయాలంటే ఎలా రాస్తుంటామో ఒకటి చూద్దాం. సో వేర్ మై ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అనుకుందాం. సో ఈ విధంగా ఒక అరే ఉంది. సో ఇప్పుడు నేను
మనం ఇక్కడ ఏంటంటే దీనిలో వేరియబుల్ డిక్లరేషన్స్కి లెట్ యూజ్ చేస్తాం, వేర్ యూజ్ చేస్తాం, కాన్స్ట్ కూడా యూజ్ చేస్తాం. సో ఒకసారి కాన్స్ట్ యూజ్ చేసి చూద్దాం. మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, అంటే మనం దేన్నైనా సరే యూజ్ చేసుకొని మనం అయితే వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. బట్ కాన్స్ట్కి ఉండేటటువంటి డిఫరెన్స్ మనకు తెలిసిందే. కాన్స్ట్ విచ్ కెనాట్ గెట్ మాడిఫైడ్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ డైరెక్ట్గా కాన్స్ట్ పెట్టి కాన్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెడతాను. సో దట్ మనకి 0. సో ఎక్స్ లెస్ దాన్ ఏఆర్ఆర్ మై ఏఆర్ఆర్ డాట్ లెంత్ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ప్లస్. సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను లోపల ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అంట. సో ఇప్పుడు ఐ డోంట్ నో, ఇప్పుడు ఒకసారి రిజల్ట్ అయితే చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీరు అబ్జర్వ్ చేశారంటే అసైన్మెంట్ టు ద కాన్స్ట్ వేరియబుల్. సో కాన్స్ట్ వేరియబుల్ కెనాట్ గెట్స్ మాడిఫైడ్. సో దీన్ని మాడిఫై బేసిక్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ ఎక్స్ని మళ్ళీ ఎక్స్ ప్లస్ ప్లస్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్కి 0 ఇచ్చావు, మళ్ళీ ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ ఏంటి, బికాస్ ఎక్స్ ఈజ్ ఎ కాన్స్టెంట్. యూ కెనాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ మాడిఫికేషన్స్. సో ఎక్స్ ప్లస్ ప్లస్ చేసి మనం మాడిఫికేషన్స్ అనేవి చేయకూడదు అనేది అయితే ఇది చెప్తుంది అనమాట. సో సేమ్ ప్లేస్లో మీరు అబ్జర్వ్ చేశారంటే ఇప్పుడు నేను వేర్ పెట్టినా లెట్ పెట్టినా నాకు ఇది ఏబుల్ టు డూ. సో యాక్చువల్గా అయితే మనం లెట్ పెడుతుంటాం అనమాట. సో లెట్ పెట్టినప్పుడు మనకి బికాజ్ లెట్ ఈజ్ ఓకే, బట్ కాన్స్ట్ పెడితే మాత్రం మనం మాడిఫై చేయలేం కాబట్టి ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎన్ ఎర్రర్. బట్ ద సేమ్ థింగ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్, లెట్ అస్ థింక్ మై వేర్, ఇది మనకి తెలిసిన బిహేవియర్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి మనం ఇప్పుడు లైక్ ఫర్ ఆఫ్ పెట్టాం కదా, ఇప్పుడు నేను ఇది ఫర్ ఆఫ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ఆఫ్ లోపల నేను ఇక్కడ కాన్స్ట్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, కాన్స్ట్ అయితే పెట్టాను అనమాట. కాన్స్ట్ పెట్టినప్పుడు ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆఫ్కి నాట్ ఇటరబుల్ కాబట్టి దీంతో వర్క్ కాదనమాట. సో సారీ, నాట్ ఇటరబుల్ మై ఏఆర్ఆర్. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చూద్దాము. కాన్స్ట్ బేసిక్గా అయితే లూపింగ్స్ అనేవి చేయకూడదు, ఇది మనకి తెలిసిన రూల్ అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం, ఇప్పుడు వెదర్ ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్ ఆర్ ఇట్ విల్ లూప్ అండ్ ప్రొవైడ్ ద రిజల్ట్. సో మీరు అబ్జర్వ్ చేశారంటే రిజల్ట్ అనేది ఇచ్చేసింది అనమాట. బట్ ద సేమ్ థింగ్ నేను ఇక్కడ కాన్స్ట్ పెడితే నాకు ఎర్రర్ త్రో చేసింది, బట్ ఇక్కడ మాత్రం నాకు లూపింగ్ అనేది ప్రొవైడ్ చేసింది అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈ ఫర్ ఆఫ్కు ఉన్నటువంటి స్పెషల్ ఫ్యూచర్ అనమాట. వాళ్ళు యాడ్ చేసినటువంటి స్పెషల్ ఫ్యూచర్, బికాజ్ ఇట్ కేమ్ ఫ్రమ్ ది ఎక్మా స్క్రిప్ట్. వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి వన్ ఆఫ్ ది ఇంకొక అడిషనల్ ఫ్యూచర్ అనమాట. ఫర్ ఆఫ్కి యూజ్ చేసి బేస్ చేసుకొని మనం కాన్స్ట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా వాళ్ళు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇన్ఫర్మేషన్. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి లూపింగ్స్లో ఉన్నటువంటి మనల్ని ఇంటర్వ్యూలో అడిగేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫర్ ఆఫ్కి ఫర్ ఇన్కి డిఫరెన్సెస్ అయితే ఇవ్వనమాట. సో ఇండెక్సెస్ అనేటువంటి బేస్డ్ ఆన్ ది ఇటరబుల్స్ అనేవి ఉంటాయి, కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ రెండింటిని అయితే లూప్ చేయగలదు. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. హోప్ మీకు ఇదైతే అర్థమైంది అనుకున్నా ఫ్రెండ్స్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.